Consider it right this time. Hello, one and all. Thank you so much for being here to support our movie Raju Yadav. It really means a lot to me. It really means a lot to us. Uh, this project was really special, and it's been wonderful feeling to be here standing on a success meet of this movie. I would like to take this opportunity to say thank you to each and everyone who supported me. My co-star Sinu Garu, he was very supportive, very cooperative, very sweet. Thank you for taking care of me. Chari Garu, our director, thank you for having the belief in me for Sweetie's character. Thank you so much for all the cast and crew who worked for me in this movie. Thank you so much, everybody. మీరు మీరందరూ వచ్చి మమ్మల్ని మా సినిమాని సపోర్ట్ చేసినందుకు అందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అండి. Lastly, I would like to say thank you in my singing style. I would like to sing a few lines of a Telugu song. తరిమే వరమా తరిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా 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 థ్యాంక్ యూ. Nice. బాగా నేర్చుకున్నారు తెలుగు లిరిక్స్. Well, I hope you guys can recognize me. Well, I played a friend character role. So, first of all, I would like to thank you, Director Garu, for giving me this opportunity and believing in me. And it's a very special moment for me right now that I'm sharing few moments of my life with amazing people, and especially the main lead. I mean, Shrinu, get up, Shrinu Garu. It's very special moment for me that I got chance to share screen with him. Well, I know that you guys know him and doing amazing on screen, but trust me, I have seen him doing live, and he's as amazing like I cannot express. When I saw him first time, it's like, wow, kya acting karta hai. So I really wish that we get chance to work with him in future. So that's all from my side, and thank you so much for all the love that you guys are given to Raju Yadav. And that's all from my side, everyone. Thank you so much. See you at movies. Thank you. పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం రాలేదు. సో ఈరోజు కొంచెం ఒక 15 నిమిషాలు టైం తీసుకుంటాను, క్షమించాలి. ఇక్కడికి విచ్చేసిన సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అలాగే మిగతా మీడియా మిత్రులందరికీ మా రాజు యాదవ్ సక్సెస్ మీట్కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా మిత్రులు వచ్చారు, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇందాక మా కృష్ణమాచారి గారు, మా డైరెక్టర్ చెప్పినట్టు, థియేటర్లోకి జనాలు, ప్రేక్షకులు రావాలంటే ఎంత కష్టంగా ఉందో అలాంటి రోజుల్లో ఉన్నాం. అలాంటి రోజుల్లో కూడా మా రిలీజ్ ముందే థియేటర్స్ క్లోజ్ అయ్యాయి అని చెప్పి వార్త రావడం, చాలామందికి మళ్ళీ థియేటర్లు ఓపెన్ అయ్యాయి అనే విషయం కూడా తెలియనప్పటికి కూడా కేవలం మీడియా, సోషల్ మీడియా వీళ్ళు చేసిన ఒక సహకారం వల్ల, అలాగే ముఖ్యంగా మేము థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు సినిమా అవ్వంగానే వాళ్ళందరూ మాకు వాళ్ళు మాతో పంచుకున్న విషయాలు చాలా బాగుందని, లాస్ట్ 20 మినిట్స్ చాలా ఏడిపించారు. నిజంగా గుండెలు బరువెక్కిపోయాయని చెప్పి, ఎందుకంటే జగదాంబ థియేటర్లో వెళ్ళంగానే ఫస్ట్ సీట్ అయిన కళ్ళం నీళ్ళు పెట్టుకొని, అన్న నాకు లవ్ ఉందన్న, నేను ఇక్కడి నుంచి మా అమ్మ నాన్న కోసం ఆలోచిస్తాను అని అన్నప్పుడు అది రియల్ సక్సెస్ అనిపించింది మాకు. ఎందుకంటే ఒక సినిమా ఎవరినైనా మనసును కదిలించిందంటే అది విజయం. ఆ విజయాన్ని మేము ఈరోజు రాజు యాదవ్ ద్వారా పొందాం. ఆ సంతోషాన్ని ఈ రూపేణ మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా టీం అందరి తరపున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మీరందరూ మా రాజు యాదవ్ కోసం టైం వెచ్చించి, ధనం వెచ్చించి థియేటర్కి వచ్చి టికెట్ తెంపడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో చాలా చాలా ఎక్కువ. అండ్ అలాగే మాకు 4th డేనే బ్రేక్ ఈవెన్ అవ్వడం, మా ప్రొడ్యూసర్లు అందరూ, మా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఈ సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళడానికి ముఖ్య కారణం మా బన్నీవాస్ గారికి మనస్ఫూర్తిగా సార్, సో మచ్ సార్. లేకపోతే ఇంత భారీ స్థాయిలో సినిమా వెళ్ళేదే కాదు. అండ్ మరొకసారి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్కి, నటీనటులకి, సాంకేతిక వర్గం, ముందుగా
మా డిఓపి గారు ఉదయ్ భాయ్ ఈ సినిమాకి ఎలాంటి ఫ్రేమ్స్ కావాలో ఎలాంటి మేకింగ్ కావాలో అంతే ఇవ్వడం, సాంగ్స్ అప్పుడు చిన్న కమర్షియల్కి వెళ్ళడం, అది కూడా చిన్న తప్పనిసరి పరిస్థితుల్లో ఎంత రియలిస్టిక్గా చేసినా హీరో తాలూకు అంటే ఆ క్యారెక్టర్ తాలూకు ఇమాజినేషన్గా దానికి ఎంత కావాలో అంత స్థాయిలో ఈ సినిమాకి పనిచేసి ఈ సినిమాకి ప్రాణం పోసిన ఉదయ్ భాయ్కి మరెన్నో సినిమాలు రావాలి, మంచి మంచి సినిమాలు ఇంకా చేయాలి. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ భాయ్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారు, ఈ రాజు యాదవ్ చూడు సాంగ్ పబ్లిక్లకు వెళ్ళడం, ఈ సినిమా అనేది ఒకటి వస్తుందని తెలిసేలా చేసి ఆ సినిమాకి ఎంతైతే ఈ చిన్న సినిమా కూడా పెద్ద స్థాయిలో మ్యూజిక్ని అందించారు హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన సురేష్ బబ్లీ భయ్య, థ్యాంక్స్ అలాట్. సెకండ్ హాఫ్ నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోయే సినిమాని ఇక్కడ రాలేదు, ఈరోజు బిజీ వేరే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ భాయ్. అండ్ అలాగే ఈ సినిమాకి సాంగ్స్ రాశారు పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద సినిమాలు రాసి పెద్ద పెద్ద రచయితలు. చంద్రబోస్ గారు ఒక పాట రాసి 2 పాటలు రాసి దాంట్లో ఒక పాట పాడారు, ఆయన గాత్రం అందించారు. సార్ మీరు చేసిన సహకారం అడిగిన వెంటనే ఒప్పుకునే ఈ మీ మనస్తత్వానికి నిజంగా చేతులెత్తి మీకు నమస్కారం సార్, థ్యాంక్స్ అలాట్. మాట్లాడే ముందు మా అంకిత స్వీటీ, చాలామంది థియేటర్కి వెళ్ళినప్పుడు అంకిత మర్చిపోయి స్వీటీ 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 అన్నారు. ఆ పాత్రని ఎంత బాగా మలిచారు. సో ఈ సినిమాకి ఎటువంటి వైబ్ రావాలో ఆ క్యారెక్టర్ నుంచి అలాంటి వైబ్ అందించారు మా కృష్ణమాచారి గారు. అంతే స్థాయిలో తను కూడా ఈ సినిమాకి తన కంట్రిబ్యూషన్ ఇవ్వడం చాలా చాలా హ్యాపీ. స్వీటీగా గుర్తుపెట్టేసుకుంటాను, అంకిత స్వీటీగా గుర్తుపెట్టేసుకుంటాను నేను. కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్ అంకిత ఖరాత్. అండ్ అలాగే ఈ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసిన మా సన్నీ, ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్ క్యారెక్టర్ కదా. నాకు డే 1 ఈ కథ చెప్పినప్పుడు నేను ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఒక యాక్టర్గా ఎలివేట్ అవ్వాలి, ఇలాంటి వైవిధ్య పాత్రలు చేయాలని చెప్పి కోరుకునే వ్యక్తిని నేను, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలని కోరుకునే వ్యక్తిని. అలాంటి క్యారెక్టర్ సినిమాలో ఉంది అని ఈ సినిమాను ఒప్పుకోవడం, అంతే బాగా ఆ పాత్రను మలిచి మిగతా పాత్రలను మలిచి ఆ ఎమోషన్తో కట్టుబడేసే ఎప్పుడూ కూడా ఈ సినిమాకి ఈ 3 ఏళ్ల పాటు మేమందరం వేరు వేరు సినిమాలు చేస్తున్నాం. ఉదయ్ భాయ్ దగ్గర నుంచి మేమందరం మిగతా యాక్టర్స్ అందరం కలిసి అన్ని సినిమాలు చేసుకుంటున్నాం, హ్యాపీగా ఉన్నాం ఫైనాన్షియల్గా అన్నింటిగా. బట్ కృష్ణమాచారి గారు అనే వ్యక్తి ఫ్యామిలీకి దూరంగా ఎక్కడో మహబూబ్ నగర్ నుంచి ఇక్కడికి మన నెలకోసారి అప్పుడు వెళ్ళడం రావడం తప్పించి మిగతా అంతా ఈ సినిమా మీద శ్రద్ధ పెట్టి ఈ సినిమా మీద తన టైంని హెల్త్ని అంతా వెచ్చించి 3 ఏళ్ల పాటు కష్టపడ్డారు ఆయన. ఈ సక్సెస్ మొత్తం ఆయనకే వెళ్ళాలి. ఎందుకంటే మేమంతా వేరే వేరే పనులు చేసుకొని హ్యాపీ, బట్ ఆయన మాత్రం ఈ సినిమాని నమ్మారు, ఈ సినిమా గురించి ఉన్నారు. ఆ నమ్మకాన్ని మీరు కూడా రివ్యూల రూపంలో చాలా బాగా రాశారు, ఆయన్ని బ్లెస్ చేశారు. అండ్ డెఫినెట్గా ఆయన ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఆయనతో నేను ఉండాలనుకుంటాను. నాట్ అంటే ఫుల్ లెంత్లు ఇవి కాదండి, మొహం క్యారెక్టర్లు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమాచారి గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ ఈ సినిమాకి ముఖ్యంగా మమ్మల్ని ప్రజల్లోకి వెళ్ళేలా బ్లెస్ చేసిన మా గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి గారు, పద్మవిభూషణ్ చిరంజీవి గారు, ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ప్రతి అనుక్షణం మా పట్ల చూపించడం చాలా సంతోషం సార్. ఈ సందర్భంగా మా దేవుడు చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. మీ లవ్కి మీ ప్రేమకి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మాటలు రావట్లేదు, ఎందుకంటే ఒక స్టేజ్ మీద వచ్చి మాట్లాడడం ఒక ఇది, బట్ మన కోసం ఒక టైం తీసుకొని ఒక బైట్ ఇవ్వడం అంటే అది ఎప్పుడో పూర్వజన్మ సుకృతం నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే బ్రహ్మానందం గారు చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఈ సినిమా గురించి. అండ్ అలాగే తేజ గారు, అండ్ అలాగే కొట్ల శివ గారు, బాబీ గారు, పూరి జగన్నాథ్ గారు, ద డే 1 పోస్టర్ రిలీజ్ చేసింది మా పూరి సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. ఈ సినిమాకి మీ కాంట్రిబ్యూషన్ అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడని వాళ్ళు దయచేసి థియేటర్లో మా రాజు యాదవ్ ఉంది, ఇంకా సక్సెస్ఫుల్గా నడుస్తుంది, దగ్గరలో థియేటర్కి వెళ్ళండి. అండ్ మీ ఆదరణ మీ అభిమానం ఎప్పటికీ ఎలాగే ఉండాలని మీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గెటప్ శ్రీను. థ్యాంక్ యూ సో మచ్. దానికి సభాముఖంగా అక్కడ ఎవరో మాట్లాడారు, దానికి టెలికాస్ట్ చేయడం అది చూసుకోలేదు. అండ్ సభాముఖంగా మేము క్షమించమని కోరుతున్నాం ప్రేక్షకులకి. థ్యాంక్ యూ.